యొక్క సంగతిని మనం ఆలోచన చేద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు రోమీలు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీలు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. మొట్టమొదటిగా ప్రతి క్రైస్తవ కుటుంబంలో కావలసినటువంటి కొన్ని విషయాల్ని మనం చూస్తూ ఉన్నాం గత కొన్ని రోజుల నుంచి. మరి ముఖ్యంగా నిన్న ఈరోజు అనేక ప్రసంగాల ద్వారా మనం వింటూ వచ్చాం. దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని నింపునుగాక. దేవుడు నింపాల. దేవుడు నింపేది ఏంటంటే మనకు విశ్వాసాన్ని నింపడం అనేది దేవుడు చేసేటువంటి పని. మనకు విశ్వాసం కలిగిద్దా? మనకు విశ్వాసం కలిగిద్దా? విశ్వాసం కలగాలంటే మనకేం కావాలి? ముందు నమ్మిక కావాలి. నమ్మిక ఉంటే నమ్మికను ఏం చేస్తామంటే ఒక వస్తువు మనకు కనబడపోయినా సరే, ఒక వస్తువు మనకు తెలియపోయినా సరే నిజంగా అది ఉంది అనేదాన్ని మనం వ్యక్తపరిచేటువంటి మన భావాన్ని లేకపోతే మన యొక్క ప్రవర్తనని బయటకు చూపించేటువంటి ఆ ప్రక్రియనే విశ్వాసం అంటాం. అంటే నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపం. లేనివి ఉన్నవనియు, లేని వాటిని అంటే మనకు కనబడకుండా ఉన్నాయి, అంతేగాని అసలు శాంతం లేవని కాదు. నీకు గాలి కనిపిస్తుందా? చూపించు గాలి ఎలా ఉందో. నీకు విద్యుత్ శక్తి అన్నావు, చూపించి ఎలా ఉందో. అంటే అది అలా కనిపించేది కాదు. అది గాలినైతే స్పర్శతో మనం తెలుసుకుంటాం ఇది గాలి అని చెప్తాం. అదే విద్యుత్ శక్తి చూసి టచ్ చేద్దామంటే ముందు మనం ఉండం. అంటే ఏదైతే అక్కడ ఉంటుంది అది పనిచేస్తుందని మనకు కొన్ని రుజువులు తెలుస్తూ ఉన్నాయి. దేవుడు చేసిన సృష్టిలో ఆయన మనకి నమ్మిక కలిగించేటువంటి విషయాలు ఎక్కడెక్కడ పెట్టాడు? ఆయన జగదుత్పత్తి మొదలుకొని ఇప్పటి వరకు సృష్టించబడిన వాటి అన్నిట్లో ఆయన నిత్య శక్తి ఎలా ఉందో, ఆయన ఏం చేస్తున్నాడో ఏం జరిగిస్తున్నాడో అన్నీ మనకి తెలియజేయబడతా ఉన్నాయి. నువ్వు కేవలం వాటిని చూస్తే చాలు నీకు ఆ విశ్వాసం కలుగుతుంది. నువ్వు వాటిని ఆలోచిస్తే చాలు నీకు నమ్మిక కలిగిద్ది. నువ్వు దాన్ని హృదయంలో స్వీకరిస్తే ఆ విశ్వాసాన్ని నువ్వు వ్యక్తపరచగలుగుతావు. హృదయంలో ఉంచుకోకుండా, హృదయం ముందు విశ్వసించుకోకుండా నువ్వు ఏ పని దేవుని విషయాల్లో ఏమీ ముందుకు వెళ్ళలేవు, సాధ్యం కాదు. మరి ముఖ్యంగా ఇప్పుడు చదువుకున్నటువంటి మాటను జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారమైన నిరీక్షణ గలవారగుటకు, విస్తారమైనటువంటి నిరీక్షణ. విశ్వాసం ఉందంటే నిరీక్షణ ఉంటుంది. ఒకవేళ నిరీక్షణతో పని లేదంటే విశ్వాసంతో కూడా పని ఉండదు. ఒక మాట మనం అర్థం అవడం చెప్తున్నాం. నేను పలానా టయానికి మీ ఇంటికి వస్తాను అని ఎవరైనా చెప్పారనుకోండి, ఏం చేస్తారండి? ఆ వ్యక్తి చెప్పిన మాట యందు మనకు విశ్వాసం ఉంటే ఏం చేస్తాం? నిరీక్షిస్తాం. అర్థమైందండి? టయానికి వస్తా అన్నాడుగా, టయానికి ఫోన్ వస్తుందేమో, వెళ్ళి రిసీవ్ చేసుకోవాలా, లేదా తనే ఇంటికి వస్తాడా అని మనం ఆయనకి కావాల్సినటువంటి ప్రిపరేషన్స్ అన్నీ కూడా రెడీ చేసి మనం నిరీక్షిస్తాం. అంటే ఎదురు చూస్తూ ఉంటాం. ఆయన ఒకవేళ అనుకుందాం, కొంతమంది ఉంటారు వస్తానన్నట్టు ఆయనకి రారు, చెప్పింది చేయరు, చేసేది చెప్పరు. ఆ టైప్ ఉంటారు. అంటే ఆ టైప్లో మనం కూడా ఉంటాం అనుకో. ఇటువంటి వ్యక్తుల్ని వస్తానంటే వచ్చినప్పుడు చూసుకుందాంలే. అర్థమైందండి? ఆ మాట, ఆ వ్యక్తి యొక్క మాట కనుక మనం విశ్వాసం ఉంచి ఏం చేస్తాం? మనం నిరీక్షణ గలవారమై దానికోసం అన్ని ఎదురు చూసి సిద్ధపరచుకుంటూ ఉంటాం. అదే వ్యక్తి మాట మీద నిలబడే వ్యక్తి కాదు. అంటే మన టైపు నమ్మకం లేదు, ఆయన మాట మీద నమ్మకం లేదు. అప్పుడు ఏం చేస్తాం? మన డైరీ, మన రొటీన్ వర్క్ మనం చేసుకుంటూ ఉంటాం. వచ్చినప్పుడు చూసుకుందామని అనుకుంటాం. ఎదురు చూసేదానికిను వచ్చినప్పుడు చూసుకునే దానికి ఎంత తేడా ఉంది? అది ఆ నమ్మకం, ఆ విశ్వాసం కలిగించాల్సినటువంటి వాళ్ళు ఎవరు? ఎవరైతే ఆ మాట చెప్పారో వాళ్ళు, అంతేగా? అందుకని అదే చెప్తున్నాడు, నేను మాట ఇచ్చానంటే ఆ మాట తప్పేది లేదు. నేను జరిగించాలనుకుంటే ఎవరైనా ఆపగలరా? నేను ఆపితే ఎవరైనా జరిగించగలరా? నేనే.
అన్నాడు. మీరు ఒక యెషయా గ్రంథం ఆయన్ని పరిశీలన చేస్తే, అంటే అటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు మనకు విశ్వాసం ఇస్తే ఎందుకు మనం విశ్వాసములో పరిశుద్ధతలో ఎందుకు మనం కొదవలుతున్నాం? ఎందుకు వెనకబడిపోతున్నాం? ఎందుకు దేవుడు ఒక మాట చెబితే ఎందుకు ఆ మాటని మన జీవితంలో తీసుకోవట్లేదు? అదే మనలో ఉన్నటువంటి పెద్ద డ్రాబ్యాక్ అంటారు. డ్రాబ్యాక్ని ఏమంటారు? మనలో ఉన్నటువంటి లోపం అది. ఇటువంటి దేవుడు చెప్పినటువంటి మాట మన జీవితంలో నెరవేరట్లేదంటే ఇప్పుడు ఏమవుతుందంటే మనం నెరవేర్చకపోవటం వలన దేవుడే తప్పు అన్నట్టు మనం చూపించాం. నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమవుతుందో లేదో. విశ్వాసం కలిగించిన ఆయన, మనకు సమస్తం జరిగించిన మన ఎడల అన్నీ జరిగించిన ఆయన ఎడల మనం నిరీక్షణ కలిగి విశ్వాసం చూపించకపోవడం వల్ల లోపం మనం చేయడం వలన ఏమవుతుంది? ఆయన మాట మన జీవితాల్లో క్రియాశైలికం కావట్లేదు, నెరవేరట్లేదు. దేవుడు అట్లాంటోడా? ఇందాక నేను చెప్పానే, వస్తానన్న రానోడు అట్లాంటోడా? మాట ఇచ్చి మాట తప్పేవాడా? అబద్ధం ఆడేవాడా? ఎవరిని అబద్ధికులు చేస్తున్నారు? ఎవరిని మోసగాన్ని చేస్తున్నారు? ఎవరో చేసేది నేను చేస్తున్నానని మనం ఒప్పుకోవాలి. మనమే అంటే మళ్ళీ కానీ జనరల్ అయిపోద్దేమో. నా మట్టుకు నేను చేస్తున్నా. ఈరోజు మనం పరిశీలించాలంటే ఏ వాక్యం అయితే, ఏ మాట అయితే నా జీవితంలో దేవుడు నెరవేర్చాలి అని అనుకున్నాడో దానికి నేను లోబడట్లా, దాని యందు విశ్వాసం ఉంచట్లా, దాని యందు నేను నిరీక్షణ ఉంచకపోవటం వల్ల ఏమవుతుంది? నేను దేవుణ్ణి అబద్ధికుడుగాను, మాట తప్పేవాడుగాను, జరిగితే అప్పుడు జరిగిద్దిలే చేశానా? ఆయన వాగ్దానాలన్నీ కూడా ఏమున్నాయి? అవునన్నట్టుగానే ఉంటాయి. ఎవరిలో ఉన్నాయంటారా? క్రీస్తులో అవునన్నట్టుగానే అన్నీ ఉన్నాయి. ఎందుకు ఆయనకి అవునన్నట్టుగా ఉన్నాయి, మనకెందుకు కాదన్నట్టు ఉన్నాయి? క్రీస్తు చూపించిన విధేయత. ఒక మంచి మాట ఉంటుంది అనమాట. ఆయన శరీరధారి ఉన్న దినాల్లో ఏమండి విజ్ఞాపనలు యాచనలు చేస్తూ తన మరణం నుంచి తప్పించగలవాన్ని ప్రార్థన విజ్ఞాపన చేస్తే ఏం చేశాడు? విధేయ చూపించి భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఏమండి మనం ఎందుకు దేవుడి చేత అంగీకరించబడట్లేదు? నష్టం ఎవరు పోతున్నారు? నష్టం ఎందుకు మనం కొని తెచ్చుకుంటున్నాం? ఇదిగో నువ్వు అలా చూడమాక, నువ్వు అలా చేయమాక, వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వద్దా అని ఎవరన్నా మనకు చెప్తున్నారా? ఏమండి ఎవరు చెప్పట్లా. మనమే అలక్ష్యం చేసి, నిర్లక్ష్యం చేసి దేవుడిచ్చేటువంటి ఆధిక్యతను, లేదంటే దేవుడిచ్చేటువంటి ఆ ఔన్నత్యాన్ని మనం కోల్పోతున్నాం. బాగా మంచి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాళ్ళ దగ్గర ఏమిటంటే వాళ్ళు ఏ పని చేయాలనుకున్నా ఆ పని వాళ్ళు చేయగలుగుతారా లేదా? మనకైతే సాధ్యం కాదు, వాళ్ళకైతే సాధ్యం. అనుకుందాం, ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు అనుకున్న పనిని వెంటనే చేయించుకోగలుగుతున్నారా లేదా? వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే, వాళ్ళ కుటుంబంలో వ్యక్తులు, పిల్లలే కానీ వాళ్ళ బంధువులే కానీ, మా నాన్నకి మా అమ్మకి వాళ్ళకి కొంచెం పేరుంది కానీ నాకు అంత లేదు, నేను చేయలేను, నేను కొడుకునే కానీ నా వల్ల కాదని ఎప్పుడన్నా అంటారా? ఏమంటది సార్? ఒకవేళ అనుకుందాం, ఓ పోలీసు ఉన్నతాధికారి కొడుకు ట్రాఫిక్ కానిస్టేబుల్ దగ్గర హెల్మెట్ పెట్టుకోలేదనో లైసెన్స్ లేదనో ఆపాడు. అయ్యయ్యో సారీ, క్షమించయ్యా, చలానా కడతాలే అంటాడా? అంటాడండి? నేను ఎవరో తెలుసా? నన్ను ఆపేంతడువా? మొబైల్ తెస్తాడు, ఇదేనా డైల్ చేస్తాడు, డాడీ ఇక కానిస్టేబుల్ ఈ పేరంట అని ఆడు ఆ కానిస్టేబుల్ అని గౌరవం కూడా కాదు, నేమ్ ఈడెవడో కానిస్టేబుల్ అనే పేరు, నేమ్ ప్లేట్ ఉంటుంది కదా, నేమ్ బ్యాడ్జ్, ఆ బ్యాడ్జ్ మీద పేరు చూసి పేరు చెప్పి ఇటు సంగతి చూడు, నన్ను ఆపాడు డాడీ అంటాడు. అరే నువ్వు హెల్మెట్ పెట్టుకోలేదా? నువ్వు లైసెన్స్ తీసుకెళ్ళకుండా వెళ్ళావా? నువ్వేమన్నా రాంగ్ ఏమన్నా వెళ్ళావా అని అడుగుతాడు ఆ డాడీ. ఏమండి నువ్వెవడరా నా కొడుకుని ఆపడానికి అంటారా? అనరా? మన తండ్రి అట్ట అండో, గుర్తుపెట్టుకోండి. అపవాది ఎన్నిసార్లు చిక్కిస్తాడో మనల్ని మీకు తెలీదు, ఎన్నిసార్లు చిక్కిస్తాడో. అరే నాన్న నేను చెప్పింది నువ్వు అది చేయలేదా? నేను తినొద్దని చెప్పాక పండు తిన్నావా?
సర్లే అట్టయితే దానికి రెమెడీ ఆలోచిద్దాం. నువ్వు ఆలోచించలేవు, ఆగు నేను ఆలోచించుకుంటాను. ఆయన చుట్టూ ఆకులు కుట్టుకుని చుట్టూ చాటు కూర్చుని నేను దాక్కున్నాను, ఎవరు కనబడలే, నేను బాగున్నాను అనుకుంటున్నాడు. ఇదే స్వభావం. ఏ స్వభావం? ఆదాము స్వభావం. ఆదాము స్వభావం ఇప్పటికీ మనలో ఉంది అది. చూడండి, మన తండ్రి అపవాది ఎందుకు నా బిడ్డని ఇచ్చేసావని ఆయన ఏమండో, ఆయన ఏం చెప్తాడు సార్? ఆడి బారిన పడకుండా నువ్వు ఇట్ట జాగ్రత్త పడాలయ్యా, ఇట్లుండాలని చెప్తాడు. చెప్పిన పుస్తకాలన్నీ 66. అదండి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 1187. ఎన్ని వచనాలు ఉన్నాయి? 31,160 సుమారుగా. ఆ వచనాలు కొన్ని తేడా వస్తాయిలే, ఒక్కొక్క బైబిల్ ఒకలా ఉంటుంది, ఇంగ్లీష్లో తెలుగులో అలా. ఓకే, ఇంత పెద్ద సమాచారం మన వల్ల అయిద్దా? ఇవన్నీ నువ్వు గుర్తుంచుకోవడం మన వల్ల అయిద్దా అని ఏం చేస్తున్నాం మనం? ఎన్నేళ్ళు చదువుతాం అమ్మా? మినిమం గ్రాడ్యుయేషన్ రావాలంటే ఎన్నేళ్ళు చదవాలి? ఎల్కేజీ, యూకేజీ, 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ ఇప్పుడు 4 ఏళ్ళు అయింది మాకు, అంతేగా? సరే, లెక్కలు నేను చాలా పూరు. 4, 2, 10, 2. ఇప్పుడు 18 ఏళ్ళు నువ్వు కష్టపడుతున్నావే, 18 ఏళ్ళు నువ్వు మినిమం డిగ్రీ కోసం కష్టపడుతున్నావే. నేను చదువుకున్నాను అని చెప్పుకోవడానికి నా పేరు పక్కన ప్రభాకర్ బీకామ్, ప్రభాకర్ ఎంకామ్ అని ఎలా పెట్టుకుంటున్నాను? అలా పెట్టుకోవడానికి నాకు ఎన్నేళ్ళు పట్టిందండి? మనం ఈ డిగ్రీ దేనికి పనికి వస్తుంది? ఇన్నాక బాబు ఉద్యోగం ఎన్ని వెళ్తాం? కాంపిటీషన్ ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే ఏ ర్యాంక్ వచ్చిద్దో, ఏ రిజర్వేషన్ లేకపోతే నా పరిస్థితి ఏంటి? మెరిట్ రావాలంటే నేను ఎంత బాగా చదవాలి? ఈ గోడ అంతా నా వల్ల కాదా? సరే, చిన్న వ్యాపారం బడ్డీ కొట్టు పెట్టుకుంటాను, తయారవుతాం. మంచి ఐడియా ఇచ్చాడు మా అబ్బాయి. మా గోపి ఏమి ఇచ్చాడు సార్? పురుగు బండి పెట్టుకుంటే చాలు, పురుగుల బండి, అర్థమైందా? 3 గంటలు 4 గంటలు ఫాస్ట్ ఫుడ్స్ పెట్టుకుంటే చాలు, సరిపోద్ది. ఎప్పుడు కావాలంటే అప్పుడు సేవకి వెళ్ళిపోవచ్చు. 4 గంటలకే 4 గంటలు పని చేస్తే మిగిలిన టైంలో బ్యాగ్ మోసారి వేసుకుని యాంబులెన్స్ పట్టుకుని ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. అవసరమైతే ఈ 2 రోజులు నేను పెట్టను, బడ్డీ పెట్టను, అవునా, మీటింగ్లు ఉన్నాయి అని మానేసి వచ్చేయచ్చు. ఎరా నిన్న పునుగు బండి పెట్టలేదేంటి అని ఎవడన్నా వచ్చి మనల్ని అడుగుతాడా? నిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఓపెన్ చేయలేదండి, నూడిల్స్ తిందామని వచ్చాము, బ్రెడ్ ఆమ్లెట్ తిందామని వచ్చాము, నువ్వు లేవంటాను ఎవడన్నా దౌర్జన్యం చేస్తాడా? సో ఏది రాకపోతే ఇది అనుకుంటున్నాం మనం, చెప్పండి. అదే ఉద్యోగం వస్తే, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది అనుకో, ఆఫ్టర్ ఆల్ ఏంటది బడ్డీ నాన్సెన్స్ అని చెప్పమండి అంటారనరా? గుర్తుపెట్టుకోండి. ఇన్ని రకాలైనటువంటి ఆలోచనలు మన దగ్గర ఉన్నప్పుడు అన్నీ అవును బాగుంది అనుకుంటున్నావా? మరి నిత్య జీవానికి సంబంధించినటువంటి దేవుని కుటుంబంలో నువ్వు కూడా భాగం అయ్యి అక్కడ చేరాలంటే ఎందుకు ప్రయత్నం చేయట్లా? ఆ దిశగా నువ్వెందుకు ఆలోచన చేయట్లా? ఆ పరిశుద్ధతను ఎందుకు సంపాదించుకోవట్లేదు? ఆ నిరీక్షణ ఎందుకు ఉండట్లేదు మనకి? పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి, ఎవరు పరిశుద్ధపరిచేది? తర్వాత వచనాల్లో కింద ఉంటుంది చూడండి, అదే అధ్యాయం అదే కింద వచనాలు ఉంటుంది చూడండి, 15, 16 కలిసి ఉంటాయి. అన్ని జనుల యొక్క అర్పణ ఎలా అవుతుందంటే పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరం అవుద్ది. ఇశ్రాయేలీల యొక్క అర్పణ కంటే, ఇశ్రాయేలీల అర్పణ కంటే అన్ని జనులైనటువంటి మన అర్పణ దేవుడికి ప్రీతికరమైంది. ఎలా? ఎందుకైంది? వాళ్ళు దేవునితో నడిచారు, దేవుడు వాళ్ళని నడిపించాడు, చేయి పట్టుకొని గెద్దరెక్కల మీద మోసాడు, అద్భుతాలు చేశాడు, వాళ్ళకి భద్రం చేయడంలో నానా బాధలన్నీ పడ్డాడు దేవుడు. మన కాదు, ఇసుకిచ్చారు, కోప్పడ్డారు, లోపడలేదు, తిరుగుబాటు చేశారు. వినేవాళ్ళే తక్కువ, విన్నోళ్ళు ఎక్కువైపోయారు. ఎవరికి కోపం కలిగింది, ఎవరికి బాధ కలిగింది, ఎవరు నొప్పించారంటే విన్న వాక్యం వాళ్ళకి నిష్ప్రయోజనం అయ్యి ఏంటంటే ఏం చేశారు? విన్నవారితో కలిసి వాళ్ళు విశ్వాసాన్ని కొనసాగారు. వాళ్ళు చేశారు, ఆడతా పడ్డారు. అన్నీ చేసినా సరే తప్పిపోతారు, మళ్ళీ వెళ్ళిపోతారు,
మళ్ళీ దగ్గరికి తెస్తాడు, మళ్ళీ తప్పిపోతారు, మళ్ళీ తీసుకొస్తాడు. ఏమండి భయంకరమైనటువంటి మాటలు. అన్ని జనులు విగ్రహారాధన దగ్గరికి వెళ్తే జీవం గల దేవుడిని వదిలేసి వెళ్ళిపోతే ఏమన్నాడు, మీరు వ్యభిచారం చేస్తున్నారు ప్రతి కొండల మీద, ప్రతి చెట్ల మీద అని మాట్లాడాడు. ఎంత వేదన తెచ్చారు వాళ్ళు. వాళ్ళు అర్పించే అర్పణ కంటే ఏ అర్పణ మంచిదని చెబుతున్నాడు. ఇప్పుడు చూడండి మనం చదివిన మాట. మనకు అట్లాంటివి ఏం తెలియదు. మనం అంతకుముందు వరకు భారతదేశంలో మనకుండేటువంటి మన సాంప్రదాయ ప్రకారం మనకుండేటువంటి మన పరిస్థితిలో ఉన్నాం. కానీ ఈ నిత్యత్వానికి సంబంధించినటువంటి పరిచయం ఎవరో మనకు చేయలే. ఎవరో ఏదో రూపంలో ఏదో పరిస్థితుల్లో తెలుసుకున్నాం, కొంచెం టేస్ట్ చేసామా. ఇప్పుడు మనం అర్పించే అర్పణ ఎలా ఉంటుందంటే దేవుడికి నిజంగా ప్రీతికరమైనటువంటి అర్పణ అర్పించడానికి ఈ రోజు నుంచైనా మనం సిద్ధపడదాం. వాళ్ళు ఇప్పటి వరకు దేవుడు ప్రీతికరం అంటే ఏంటి చెప్పండి. ప్రతి ఒక్కళ్ళకి మనకి ఏదోటి పలానా స్వీటో పలానా హాటో మన ఏదోటి మన ఇంట్లో తినే డైలీ రొటీన్ మనం తినే అన్ని పదార్థాలు తింటాం. కానీ ఏదో సంథింగ్ రాగానే దాని మీద మనకి కొంచెం ఆసక్తి. రోజు ఇంత తినేది ఆ రోజు పెంచుతా, క్వాంటిటీ పెరిగిద్దా లేదా? అలా దేవుడికి ఇష్టంగా పెరగాలంటే ఏంటి, మన భక్తి సైజు కూడా ఇంతనా. ఆయనకి ఇష్టమైంది మనం నైవేద్యంగా పెట్టాలి. ఆయనకి ఇష్టమైనటువంటి దాన్ని మనం అర్పించాలి అంటే నాకు బాగా ఇష్టం అనుకున్నాం అక్క, మీరే అనుకోండి, మీరే వంట చేసేవాళ్ళు మీరే. నాకు ఇది ఇష్టం అని కొంచెం ఎక్కువ తినాలనుకున్నాం. రోజు ఒక గ్లాసు లేకపోతే ఒక 100 గ్రాములు వండుతావు. ఇష్టమైనప్పుడు ఏం చేస్తావు, 100 గ్రాములు వండి ఇష్టంగా ఎక్కువ తింటావా? అది ఎక్కువ వండాలి, ముందే ప్లాన్ చేసుకోవాలా. నేను దేవునికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి దానిగా వాడుగా నేను ఉండాలి అంటే మన యొక్క దైనందిన జీవితంలో ఆ సైజు పెరగాల, ఆ విధేయత పెరగాలి, ఆ లోబడే తత్వం పెరగాలి, అటు విలువ ఇచ్చేటువంటి అవి పెరగాలి. నన్ను అక్క ఉదాహరణ చెప్పింది, దానికి చెప్తా. రోడ్డు మీద ఒక 3 రకాలైన వ్యక్తులు వెళ్ళారు. రోడ్డు మీద కరెన్సీ నోటు పడింది. ఏంటి చెక్ ఉంది, బ్యాంక్ చెక్ ఒకటి ఉంది. తర్వాత ఒక రాయి ఏదో కనిపించింది. చూశారు. మామూలుగా సాధారణ వ్యక్తి ఊరేరే కాగితం ముక్క పడింది, అది ఏదో ఉంది, ఇది తీసుకెళ్తే ఈ పూట నాకు ఏదో కొనుక్కోవడానికి పనికి వస్తుందని ఒక కరెన్సీ నోటు తీసుకున్నాడు. ఇంకో వ్యక్తి వచ్చాడు, కొంచెం చదువుకున్నవాడు, ఈయనకంటే కొంచెం తెలివైనవాడు. ఆయన దగ్గర పెట్టారు, అదే కరెన్సీ నోటు పెట్టారు, అదే పెట్టారు. అనేసాడు ఇది దీని వాల్యూ కంపేర్ చేసుకున్నాడు. వేసాడు, ఇది తీసుకుని వెళ్ళాడు. తర్వాత ఇంకొంచెం వచ్చాడు, ఇంకో ఆయన వచ్చాడు, బాగా చూశాడు. అరే ఈ 2 ఏం చేస్తాయి అని అది తీసుకెళ్ళాడు, రాయి తీసుకెళ్ళాడు. ఏంటా రాయి? ఏదోటి మీ ఇష్టం, ఏదనుకోండి, మీకు ఏది నచ్చింది అది కొనుక్కోండి. వజ్రం అనుకుంటారు, డైమండ్ అనుకుంటారు, ఏమనుకుంటారు. ఆ విలువ తెలిసిన వాడు విలువైన దాన్ని కోరుకున్నాడు. నీవు విలువైన దానవి, విలువైన వాడవని నువ్వు గుర్తించలేకపోతే ఇంకెవరు గుర్తిస్తారు చెప్పండి. నేను విలువైన వాడినని నా కోసం ఏం చేశాడు తెలుసా? దేవుడు ఏం చేశాడు సార్? తన కుమారుని యొక్క మీరు అమూల్యమైనటువంటి వెలగల రాళ్లతో కొలవల్ల దేంతో కొన్నాడు? అమూల్యమైనటువంటి ఆ కుమారుని రక్తం చేత మనల్ని కొన్నాడు, పర్చేజ్ చేశాడు. ఎంత విలువ ఇచ్చాడండి నీకు? ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు? బాగా అర్థం అవడం అని చెప్తున్నా. మీ ఇంట్లో 10 రూపాయలు పెట్టుకునే వస్తువు ఉంది, 10 లక్షలు పెట్టుకునే వస్తువు ఉంది. దేన్ని అపురూపంగా జాగ్రత్తగా చూస్తారు చెప్పండి? ఏమి ఉండదా? నీ ఇంట్లో ఉండదుగా. ఏమండి కాస్ట్ ఎక్కువనా? కాస్ట్ ఎక్కువ ఏమైంది? అది సింబల్ స్టేటస్ ఉంటుంది. బాగా నేను ప్రశ్నించండి, బాగా ఆలోచించాలి. ఎందుకు మనం దాన్ని ఇచ్చేస్తాం? దాన్ని అనుకుందాం. వజ్రాల నెక్లెస్ ఒకటి చేయించాడు 10 లక్షలు పెట్టి. ఏం చేస్తుంది? ఉంటుంది కదా కాంపౌండ్ వాల్ దగ్గర, కాంపౌండ్ వాల్ గేటు దగ్గర పెట్టిద్దా? ఎడబెట్టిదాక బీరువాలో పెట్టి, అది కూడా చెప్పండి. తాళం, మళ్ళీ తాళం ఎక్కడికక్కడ ఉంచుద్దా? అది చూసావా ఎంత జాబ్ తీసుకుంది? చూసావా? ఎందుకు? దొంగలు వచ్చి అపహరిస్తారని. పాయింట్ అర్థం చేసుకోండి బాగా.
విలువ ఇప్పుడు చిన్న వస్తువు అనుకో, అందరి దగ్గర 10 రూపాయల నోటు ఉంటాయి, అందరి దగ్గర రూపాయి ఉంటుంది. రూపాయి నాణ్యం కింద పడగానే గబ్బుకుని వంగుని తీసుకుంటాం మనం. అదే 100 రూపాయలు పడగానే బెండ్ అవుతాం. అదే కొంచెం పెద్ద అమౌంట్ పడితే కట్ట 500 కట్ట కనిపించింది అనుకోండి, ఏం చేద్దాం, ఇంకో తొందరగా తీసుకోవాలనుకుంటాం. అంటే వాల్యూ పెరిగే కొద్ది మనం దాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తాం, ఇంకోటి చేతికి వెళ్ళకుండా ఉండాలని. అలాగే మా మామయ్య ఇచ్చాడు నాకు అని ఆమె ఏం చేస్తుంది, అంత భద్రం చేసింది. మామయ్య మీద ప్రేమ కాదు, దొంగలు ఎవరు ఎత్తుకుపోకుండా అంత భద్రంగా చేసింది. గుర్తుపెట్టుకోండి పాయింట్. ఇప్పుడు విలువైనటువంటి మనల్ని అపవాదైన దొంగోడు వచ్చి మనలో ఉన్నటువంటి విలువైన క్వాలిటీస్ని దొంగతనం చేసుకుని వెళ్ళిపోతున్నాడు. అది ఎవరైనా గమనించారా? మీలో శాంతి, మీలో సమాధానం, మీలో నమ్మకత్వం, మీలో యథార్థత, మీలో ఉన్నటువంటి దీనత్వం, మీలో ఉన్నటువంటి లోబడేటువంటి తత్వం, ఇవన్నీ దేవుడు మంచి మంచి విలువైన క్వాలిటీస్ ఇచ్చాడు. అవి ఎవరికప్ప చెప్పారు? ఇదా తీసుకుపో, ఇదా తీసుకుపో, నాకేం కావాలి, డబ్బులు కావాలి, నగలు కావాలి, వస్త్రాలు కావాలి, అవి మాత్రం నేను పెట్టుకుంటా. ఒరే నాయన అవన్నీ ఎప్పుడైనా పాడైపోయారు, అయ్యొద్దురా ఇవి చూసుకొని ప్లీజ్ ప్లీజ్ ఆయన తల పెట్టుకుని బతిమాలు చెప్తా ఉంటాడు ఇట్లాంటి సభల ద్వారా. అలా చెప్తాం, ఈ ప్రభాకరన్ చెప్తాడు కానీ ఇవన్నీ అయ్యేది కాదులే. అంతేగా ఫీలింగ్, అదే ఫీలింగ్ అంటే ఆ ఫీలింగ్ చూపించడానికి ఎదురుకొచ్చి కూర్చుంటారు. ఇది అయ్యేది కాదు, ఈ పిచ్చమాలోకం. ఆయన సంపాదించాడు, మమ్మల్ని సంపాదిస్తే ఊరుకోనిడు, ఈ గోళ మనకెందుకు వచ్చింది. అంతేగా, అదేనా ఫీలింగ్. నువ్వు సిరికి కానీ దేవుడికి కానీ దాసుగుండు. లూకాసు సువార్త 12వ అధ్యాయంలో ఉంటుంది అనమాట. ఏమని ఉంటుందంటే, మీరు క్షయమైపోయే ధనం కూర్చుకోవద్దు, అక్షయమైన ధనం కూర్చుకోండి, పరలోక ధనం కూర్చుకోండి అన్న. ఎంత కష్టమా అది, అక్షయ ధనం కూర్చుకోవడం కష్టమా? కరెన్సీలో డాలర్ రేట్ అంతా 87 రూపాయలు. ఫారెన్లో $1 ఖర్చు పెట్టడానికి వాళ్ళు ప్రయాసకి దగ్గర 87 రెట్లు మనం ఇక్కడ కష్టపడితే వస్తున్నాయి. అర్థమవుతుందా? అన్ని రెట్లు ఇక్కడ కష్టపడుతున్నాం. ఇప్పుడు ఆ దేశపు కరెన్సీని ఇక్కడ సంపాదించుకోవడానికి అంతసేపు మనం కష్టపడుతుంటే, మనం నిత్య జీవనం వెళ్ళడానికి కావాల్సినటువంటి ఆ అక్షయధనాన్ని ఆయన ఇస్తానంటే దాన్ని సంపాదించుకోవడానికి ఏం చేస్తున్నాం మనం? ఎప్పుడన్నా ఆలోచన చేసాము? ఎప్పుడన్నా ఏమన్నా అకౌంట్లో అక్షయమైన ధనం ఏమన్నా ఒక రూపాయి ఉందా అని చూడండి, ఒకటన్నా ఉందా? అక్కడికి వెళ్ళే ఏంటి అర్థం చేసుకోవాలి. అక్కడికి వెళ్ళే ఏంటి క్రియలు, వారి క్రియలు వెళ్తున్నాయా? క్రియలు వెళ్తున్నాయా? మన క్రియలు ఏమి వెళ్తున్నాయి? మన క్రియలు వెళ్తున్నాయి. ఒక ఇద్దరు వ్యక్తులను చూపిస్తాను, బాగా ఆలోచించండి. ఒక ఆయన బాగా హ్యాపీగా సంతోషంగా జీవిస్తున్నాడు, అసలు సమస్య లేదు, ప్రాబ్లమే లేదు. ఒక ఆయనకి జీవితంలో చాలా కష్టం, దుర్భరంగా ఉంది, బతకడం చాలా కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉంది. అయినా సరే ఎంత దుర్భరమైన స్థితిలో అయినా సరే మనుషులు ఏమనుకున్నారో ఆయన ఏం పట్టించుకోవట్లేదు. మనుషుల యొక్క వైఖరి, మనుషుల యొక్క మాటలు, మనుషుల యొక్క క్రియల్ని ఆయన అసలు దృష్టిలోనే ఉంచట్లా. ఈయన ఎంతసేపు ఏం చేస్తాడంటే దేవుని మాటని, దేవుని యొక్క ఆజ్ఞలని, వాటినే దృష్టిలో పెట్టుకున్నాడు. దేవుని వైపు ఎప్పుడైతే చూస్తూ ఉన్నాడో, ఆ దిశలో ఎప్పుడైతే వెళ్తా ఉన్నాడో, ఇతనిగా ఏంటంటే ఈ లోకంలో ఎవరి సహకారం ఉండట్లా, ఎవరు పట్టించుకోవట్లా. మనల్ని పొద్దున్న లేచి ప్రార్థన చేస్తాం, సాయంత్రం లేచి ప్రార్థన చేస్తాం, రాత్రి పడుకున్నప్పుడు ప్రార్థన చేస్తాం, ఖాళీ ఉన్నప్పుడల్లా బైబిల్ చదువుతాం అనుకోండి, ఇంట్లో వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఎందుకని? అరే నువ్వు బాగా చదువుతున్నావు, వెరీ గుడ్, ప్రార్థన చేస్తున్నా, బాగుండేది. ఎవరన్నా మెచ్చుకున్నారా? ఎవరో మెచ్చుకోవాలా. ఊళ్ళో తిరిగే లాదరు కాదండి ఆయన. లూకాసు వార్త 16 ఆయన ఏసాడంటే దేవుని ఆజ్ఞలని అనుసరించడం, దేవుని మాటకు విధేయత చూపించడం, యథార్థంగా తను జీవనాన్ని చేస్తున్నప్పుడు ఏమైందంటే అందరూ ఆయన దూరం పెట్టారు. ఒరే నీకు పని కూడా ఏమో అన్నారు, చివరికి పని కూడా ఇవ్వాల. ఏం చేస్తున్నాడు ఇక? ఎవరైనా రొట్టె ముక్క పడిద్దామో అది తిని
ఆకలి ఆకలి చల్లార్చుకోవడం, అంతేగాని తృప్తి చెందడం ఏం కాదు. మనం ఏం చేస్తాం, ఏదైనా ఆహారం తింటే అమ్మయ్య బాగుంది అనుకో, అంత అవసరంలా. ఆకలి చల్లార్చుకోవడానికి ఓ రొట్టె ముక్క చాలు. దేవుడు ఏమంటాడు, లాజరు నో ప్రాబ్లం, ఓకే క్యారీ అని, అలాగుండు, కాంప్రమైజ్ అవ్వమాక, వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది మనిషి చెప్పింది నువ్వు టెంప్ట్ అవ్వమాక, ఇలాగుండు అని ఎవరంటారండి? మనుషులు ఏమంటారు? గతి లేనివాడా, దిక్కుమాలినవాడా, ఏమండి అంటారా? ఓ నమస్తే అండి, నమస్తే నమస్తే చెప్పారా అసలుకి వీడిని ధనవంతుడా, అవునా? డబ్బులుంటే వాళ్ళే వస్తారు. ఇప్పుడు వయసు అదే షిఫ్ట్ అయింది, పైకి వెళ్ళగానే ఏం పరిస్థితి అయింది? అయ్యా అబ్రహామా చూడు నా పరిస్థితి బ్యాడ్ అయిపోయింది. నేనేమనుకున్నాను, నా ఇష్టం, భూమి మీద ఉన్నప్పుడు నా ఇష్టం వచ్చి నడిచాను, దేవుడి ఇష్టాన్ని పట్టించుకోలే. కనీసం నా ముందు ఆడు కనిపిస్తున్నాడే లాజరు, ఆయనకు కూడా నేను దేవుని నామాన్ని బట్టి, అన్న ఇవాళ 10 రూపాయలు తీసుకుని 100 తీసుకెళ్ళి కాస్త మంచి భోజనం చేయరా, ఇవే ఏమన్నా ఉందా అది తీసుకొచ్చి ఇవ్వే అని వాళ్ళ భార్యకి చెప్పడం. ఏం చేయలే. ఎలా ఎలా చూశాడండి? నీచంగా చూశాడు, అంతేనా? హీనంగా చూశాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళగానే ఏం పరిస్థితి ఏమైపోయింది? నేను యాతన పడేటువంటి ఈ స్థలంలో రాకుండా వాళ్ళకి చెప్పయ్యా, కనీసం లాజర్ని భూమి మీద దేవుడు వాల్యూ ఇచ్చిన దాన్ని వాల్యూ ఇస్తే మన పరిస్థితి ఎంత అడుక్కెళ్ళిపోయింది. అలా ఉంటేనే నేను నిత్య జీవిస్తాను అనుకోండి, ఏం చేస్తున్నాం మనం? ఈ చెప్తాను, ఎవరో ప్రసంగుడు చెప్పాడు, అలా గట్టిగా వాకింగ్ చేస్తాడంటే ఈ సేవకుడు కాదు ఇంకో సేవకుడి దగ్గరికి వెళ్దాం అనుకుంటారు. అంతేనండి. అబ్బాయి ఇక్కడ ఉండమండి, మేము మారిపోతాం. కారణం ఏంటి? కారణం ఏంటి? అది విలువ తక్కువ అనుకుంటున్నాం. దేవుని మాట విలువ లేనిదిగా అవుతుంది. మనము విలువ తక్కువగా, విలువ లేనిదిగా మనం చేస్తున్నాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నుంచి దేవుని మాట విలువైందిగా మన జీవితంలోకి తీసుకొస్తే, ఇంకో అసలు మనకు ఇచ్చే వాగ్దానాలు మామూలు వాగ్దానాలు కాదు. మీరు బైబిల్ ఎప్పుడైనా చదివారా లేదో పరిశీలనగా? యేసుక్రీస్తు ఆకలితో అలమటించి ఎప్పుడన్నా ఉన్నాడా? ఏమండి, ఆయన ఎప్పుడన్నా ఉన్నాడా? మత్తయి వార్తలో ఉంది ఆయన ఆకలి కొనగానని. ఏమని? 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. ఓకేనా? 40 రోజులు 40 రాత్రులు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? అరణ్యమునకు కొనుకోబడినని ఉంది. ఆయనతో గడిపాడా? అపవాదికి ప్రతి శోధన చేయిస్తూ వచ్చాడా? ఇప్పుడు ఆకలి కొన్నాడు. ఆకలి కొన్నానని అల్లా ఆయన, అర్థమైందా? ఆకలిగా ఉన్నావు కదా, నువ్వు రాళ్ళని చేసుకో. ఎవరు చెప్పారు? పక్కన ఉన్న బ్రదర్ సిస్టర్ మనకు చెప్పింది. ఇప్పుడు దాకట్టు ఉన్నావు కదా, దా అప్పా చెప్పింది. ఇప్పుడు ఈయన చేశాడు, ఓ నిజమే, నాకు ఆకలిగా ఉన్నా కదా, నేను 40 రోజులు తినలేదా, నిజమే కదా, వెంటనే రాళ్ళు ఎక్కడ రొట్లు అన్నాడా? ఆయన ఆకలి కొన్నాడన్నా ఉందన్నా అంటావు. ఆయన ఏమి ఆకలి కొనలా, గుర్తు చేశాడు. 40 రోజులు తినలేదురా నాయన, నేను ప్రతి పెట్టే శోధన చేయించేస్తున్నావు, కనీసం దేనికన్నా లొంగరా నాయన, నాకు నా చిక్కరా నాయన అని బాధపడుతున్నాడు. ఎవరో అపవా చిక్కించుకోవడానికి. అవునండి, పాయింట్ జాగ్రత్తగా గమనించండి. నేను ఆకలి కొంటిని అని ఎప్పుడు కూడా ఆయన ఏం చెప్పాల. అలాగే సమరశ్రీ దగ్గర మాట్లాడేటప్పుడు రొట్టెలు తీసుకురండి అని అనగానే, బోధకుడా రా ఆకలేస్తుందిగా తిందుకొని రా అంటే, మీకు తెలియని ఆహారం నాకుంది, నాకు వద్దు అన్నాడా? నా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడమే నా ఆహారం ఉంది. అర్థమైందా? మన ఆకలి అనే పదం కనబడిన యేసుక్రీస్తు ఆకలి ఉంది, మనకి ఆకలి ఉంది అనుకోండి. జాగ్రత్తగా పరిశీలన చేయండి, జాగ్రత్తగా ఆలోచన చేయండి. అంటే ఆ స్థాయిలో మనం ఉండగలం, కానీ మనం ఏం చేస్తున్నాం? ఆకలి ముఖ్యం, వాక్యం తర్వాత. అర్థమైందా? ఆయన అన్నాడు వాక్యం ముఖ్యం, ఆకలి తర్వాత అంటున్నాడు. అది మా తేడా. ఏదైతే ఉండాలని, ఏదైతే మనలో ఉండాలని ఆ లక్షణం ఏది పెట్టాడో దేవుడు, ఆ లక్షణాన్ని పక్క పెట్టుకుని
ఏది నీకు వద్దు, ఇది అశాశ్వతం. దేవుని రాజ్యాన్ని ఎత్తకండి, ఆయన నీతిని జరిగించండి, అప్పుడు మీకు అవన్నీ నీకు వస్తాయి. ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ఈ ఆలోచన చేయమాకండి అంటే మనం చేసే ఆలోచన అది కాదా? అవునా? సరే, ఎందుకు దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో మన కుటుంబాల్లో రావట్లేదంటే మనలో ఉండేటువంటి లోపాలన్నీ ఉన్నాయి. మరి దేవుడు ఏమన్నా అసమర్థుడా? ఆయన చేయలేడా? ఆయన సాధ్యం కాదా? ఆకలేస్తుంది అందరికీ, 3 రోజుల నుంచి ఆహారం లేదు, ఏంటి విషయం అన్న. ఏమన్నా మీ దగ్గర ఉంటే తీసుకురండి అన్నారా? తెలుసు కదా, ఉపమానం బాగా తెలుసు. ఆ ఉపమానాల సంగతి చూడండి. అంటే ఒక 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మంది తినగా 12 గంపల నిండా మిగిలిన సర్ప్లస్ ఉన్నటువంటి ఫుడ్ సప్లై చేసినటువంటి చిన్ని విషయం దగ్గర నువ్వు ఇదైపోతే అలాగా అక్కడ జరిగిందన్న. ఈరోజు ఏ సేవకుడు అట్ట పెడతాడంటారా? నువ్వు ఏ సేవకుడు అవసరంలా, నువ్వే ఒక సేవకుడివి. నువ్వే అడుగు, అలా దొరుకుద్ది నీకు. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా నువ్వేం చేస్తున్నా? నేను అడుగుతాను కానీ తర్వాత నా పెద్దలు నేను చేస్తాను. నేను ఊహించానులే నీ సంగతి, నువ్వు ఇస్తావులే, కానీ నేను ఊహించుకున్న నాకు కావాల్సింది నేను చేసుకుంటా. ప్రార్థన చేయగానే ఇది జరిగిద్దంటావా అని అవిశ్వాసం కదా మనలో, అపనమ్మకం కాదా మనకి? ఎవరిది సమస్య? దేవుని దగ్గర మనం ఏదైనా విషయాన్ని మనం పొదువైపోతున్నాం అంటే ఎవరిది సమస్య? మన కుటుంబాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి అంటే ఎక్కడ ప్రాబ్లం, ఏది పరిష్కారం ఏంటి? జ్ఞాపకం చేసుకోండి, ఆలోచించేయండి. ఇలా ఆలోచించక, ఇలా ఆలోచించి ఉపదేశం చేసేవాళ్ళు ప్రాక్టీస్ చేయక, నేను ప్రాక్టీస్ చేయకుండా మీకు చెప్పకూడదు, నేను ఆచరించకుండా మీతో చెప్పాను అనుకోండి, అదేమైంది? ప్రసంగం అయింది, బోధ అవుతుంది. బోధ అంటే మన జీవితంలో మనం ఆచరించే. బ్రదరు మీరు రండి పేదనికి అవసరంలా. మనం నడుస్తుంటే వెళ్తే ఏంటి వాళ్ళ కోటాలు ఎప్పుడు పెడతారు, మేము వస్తాం అంటా వస్తారు. ఎప్పుడు మనమ క్రియలో దేవుణ్ణి, క్రీస్తు ప్రేమను మనం చూపించినప్పుడు మనం ఎలా ఉండగలుగుతారు? వాళ్ళు ఎలా సాధ్యం అవుతుంది వాళ్ళకి? అలా ఆయన సాధ్యం చేసే దేవుడు. మనం ఏం చేస్తామంటే కేవలం యేసుక్రీస్తు వలె చూపించకూడదు. యేసుక్రీస్తు వలె మనం మన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని డీల్ చేయలేకపోవడం వల్ల ఆయన ఎలా డీల్ చేసి, యేసుక్రీస్తు మాటలని, ఆయన వెర్రివాడు, ఆయన పిచ్చివాడు, ఆయన మాటలు మీరు ఎందుకు వింటారా అన్నారా లేదా? అనలేదా ఆయన్ని? ఎవడరా అది నన్ను ఎర్రోడు అన్నాడంట, ఎవడరా ఇక్కడ వచ్చాడా? నా మాటలు పిచ్చోడు అంటే, ఎవడరా పిచ్చోడు అన్నారండి నన్ను అన్నాడా? మనం ఎందుకు రియాక్ట్ అవుతున్నాం? మనల్ని దేవుడు అంటే రియాక్ట్ అవ్వాలి. ధనవంతుడు బాగా ఆలోచించి, అబ్బో సూపర్ నేను అనుకున్నా అంట, మంచి పెద్ద రైతు, మామూలు రైతు కాదు పెద్ద రైతు అనుకుంటే ఏమన్నాడు? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు అన్నాడు. ఇప్పుడు ఎవరి పరిస్థితి డేంజర్లో ఉంది? మనుషులందరూ మనల్ని వెర్రోళ్ళ అంటాం బాగుందా? దేవుడు మనల్ని వెర్రోడు అంటాం బాగుందా? చెప్పండి మీరు, ఏది కావాలనుకుంటాం? నువ్వు ఎవరి మాటకు విలువిస్తున్నావు? దేవుని మాటగా, మనిషి మాటగా? మనిషి ఏం చేస్తాడు తెలుసా? నీతో ఉపయోగం ఉంటే అసలు నువ్వు అంత అద్భుతము, అసలు నీ స్నేహం దొరకటం మామూలుగా, అసలు నువ్వు భార్యగా దొరకటం మామూలా, నువ్వు భర్తగా దొరకటం మామూలా? పరిస్థితి ఏమనంటే ఈ ముదనష్టపోడు దొరికాడు, ఈ పనికి మాలిన దొరికింది అంటావా? అదే మాటతో పొగిడిన మాటే దూషణ వచ్చిందా? గుర్తుపెట్టుకోండి, నీ భర్త దొరికాడు అంటే నీకు దేవుని యొక్క ఉద్దేశం మీ జీవితంలో నెరవేర్చడానికి ఆయన ఇచ్చాడు నీకు. నీ భార్య దొరికిందంటే ఆ భార్య దేనికోసం అనుకుంటున్నావు? జీవం అనే కృపావరంలో పాలుభాగస్తులు ఆయనతో ఉండటానికి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఇప్పుడు ఉదయకాలాన్ని మనం నేర్చుకున్నటువంటి ఒక ముఖ్య విషయం ఏంటంటే, దేవుని మాటకి మనం వాల్యూ ఇస్తే ఆయన మనల్ని విలువైనటువంటి వాళ్ళగా తీర్చిదిద్దుతాడు. దేవుడు విలువైన వాళ్ళగా దేవుడు చెక్కినటువంటి, దేవుడు మలిచినటువంటి విలువైన వాళ్ళగా మనం ఉండాలి అంటే మనకేం కావాలి? లోబడటం, విధేయ చూపించడం, వాక్యం ఎడల మన యొక్క దృఢ చిత్తం. ఎప్పుడు ఇదే కావాలి, ఇంకా దీన్ని మించింది ఏది వద్దు.
తల్లిదండ్రుల మాట, భార్య మాట, భర్త మాట, పిల్లల మాట, బంధువుల మాట, ఎవరి వద్దు. ఎవరి మాట కావాలి? దేవుని మాట. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం ఇంకొంచెం ముందు సెషన్లో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. సరే, దృష్టిలో పెట్టుకోండి. ఇప్పటి వరకు చాలా విషయాలు గుర్తుపెట్టుకోండి. చాలా విషయాలు మనం అలా చేయలే, అవునా కదా? చాలా విషయాలు మనం చేయలే, కానీ ఇప్పటి నుంచి చేద్దాం. వాళ్ళు ఇప్పుడు వరకు చేయలేనటువంటి ఉంటే ఇప్పుడు నుంచి చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం అండి. సర్వశక్తి కలిగిన దేవా, మహిమ కలిగిన తండ్రి, మీ ఘనమైన గొప్ప నామను బట్టి మీకు కోట్ల కొలది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇచ్చినటువంటి మాటల్ని మా హృదయంలో భద్రం చేసుకోవడానికి, చెప్పబడినటువంటి ప్రతి ఒక్క తలంపుని మేము దాన్ని స్వీకరించుకొని దానికి లోబడటానికి మీరే మాకు సహాయం చేయండి. మా కుటుంబాలని క్రీస్తు కేంద్రిత కుటుంబంగా మలుచుకోవడానికి మీరు సిద్ధం చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.